ఈ రోజు సాయంత్రం 4 గంటలకు యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికుల అభినందన సభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సభకు పెద్ద ఎత్తున సినీ పరిశ్రమ పెద్దలు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉండటంతో ఈ అభినందన సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి అభినందన సభ పనులను పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో అభినందన సభ ఉండటం సినిమా ఇండస్ట్రీకి కీలకం కావడంతో ఫిలిం ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరగాల్సిన అన్ని షూటింగ్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సినిమా షూటింగ్లు నిలిపివేయాలని ఫిలిం ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికులు చేస్తున్న సన్మాన సభ కావడంతో అన్ని యూనియన్లలోని సభ్యులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ పిలుపునిచ్చింది. హైదరాబాద్ రిపోర్టర్ అనాలా? ఈ రోజు సాయంత్రం 4 గంటలకు యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికుల అభినందన సభ జరగనున్న విషయం తెలిసిందే. ఇక దీని మీద మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఏదైతే యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్ లో కాంగ్రెస్ సంబంధించిన ఒక సభ జరుగుతుంది. అయితే సినీ కార్మికుల అభినందన సభ పేరుతో కూడా ఈ సభ జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఏదైతే సినీ కార్మికుల కష్టాలను గుర్తించిన తొలి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన సభ అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక ఫ్లెక్సీలు కట్టారు. అయితే తెలుగు సినీ అండ్ టీవీ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రొడక్షన్స్ కి సంబంధించిన మొత్తం కార్మికులు సంబంధించి ఈ సభ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సినీ కార్మికులు మొత్తం జూబ్లీహిల్స్ సంబంధించిన 10,000 మంది పైగా కూడా ఈ సినీ కార్మికులు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సినీ కార్మికుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులను కూడా తొలగించి వాళ్ళని ఆదుకుంటామని కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో కూడా ఈ సభ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో కూడా సినీ కార్మికుల్ని హక్కున చేర్చుకున్న రేవంత్ రెడ్డి అంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఈ రోజు ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అదేవిధంగా ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతున్నారు. సో ఈ క్రమంలో కూడా ఇక్కడ మొత్తం ఏర్పాట్లు ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో. ఈ ఏర్పాట్లకు సంబంధించి మొత్తం ఇక్కడ అంటే శరవేగంగా ఏర్పాటు జరుగుతున్నాయి. 4 గంటలకు ఇక్కడికి మొత్తం 10,000 మందితో కూడా ఈ సభ నిర్వహించడానికి కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తం సినీ కార్మికులకు సంబంధించిన సభ కాబట్టి ఇక్కడ సినీ కార్మికులు పెద్ద ఎత్తున మరికొద్ది సేపట్లో కూడా చేరుకుంటారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ కు మద్దతుగా కూడా ఈ సినీ కార్మికులకు సంబంధించిన దీనికి సంబంధించి ఈ సభ ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి తమని ఆదుకుంటున్నారంటూ కూడా వారు ఏదైతే దీనికి సంబంధించి కృతజ్ఞతగా ఈ సభ ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా అటు బీజేపీ అభ్యర్థులు 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటాపోటీన ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా ఈ కార్మికుల సభ అనేది కాంగ్రెస్ సభ అంటూ కూడా ఇప్పటికే విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా ఇది ఓన్లీ కాంగ్రెస్ సంబంధించింది కాదు, ఓన్లీ కార్మికులకు సంబంధించిన సభ అంటూ కూడా ఇప్పటికే అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ సాయంత్రం 4 గంటలకు ఈ సభ ప్రారంభం అవుతుంది. సో ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరయ్యి ఈ సినీ కార్మికులకు సంబంధించిన ఇచ్చిన హామీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుందనే అంశాలపై కూడా వారికి వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం సినీ కార్మికులు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని, తమ హక్కులని ఖచ్చితంగా నెరవేర్చాలంటూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఆందోళన చేపట్టారో, అదేవిధంగా ఇటు సినిమాకి సంబంధించిన ఏదైతే ఈ షూటింగ్లను కూడా బంద్ చేసి చేపట్టిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం వారికి హామీ ఇచ్చింది. ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరించి మీ హామీలను నెరవేర్స్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా
దానికి కృతజ్ఞత సభగా కూడా ఈ సభను కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున సినీ కార్మికులకు సంబంధించి ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా అన్ని ప్రాంతాలను ఇప్పటికే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా తమ పోలీసులు తమ ఆధీనంలోకి ఈ ప్రాంతాన్ని మొత్తం యూసుఫ్ గూడకు సంబంధించిన పోలీస్ గ్రౌండ్ ని ఆధీనంలోకి తీసుకుని మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో మొత్తం కొత్త వారు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా సీఎం కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అన్ని క్షుణ్ణంగా పరిశీలించి కొత్త వారిని ప్రశ్నిస్తున్నారు. ఐడి కార్డులు ఉంటేనే వారికి సంబంధించి ఇక్కడికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా సాయంత్రం ఈ జరగబోయే ఈ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఏదైతే ఈ సినీ కార్మికుల కృతజ్ఞత సభ అనేది జరగబోతున్న నేపథ్యంలో కూడా ఇక్కడికైతే పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు అదేవిధంగా ముఖ్య నేతలందరూ అయితే హాజరవుతారని కూడా చెప్పొచ్చు. శ్రీనివాస్, సినిమా పెద్దలు ఎవరెవరు వస్తున్నారు, అలాగే ఈ రోజు జరగాల్సిన అన్ని షూటింగ్లు రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీని మీద అప్డేట్ ఏంటి? అంటే ఇప్పటికే కూడా సినీ కార్మికుల సమస్యల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ కృతజ్ఞత సభ కాబట్టి ఖచ్చితంగా సినిమా పెద్దలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు ఏదైతే కార్మికులకు సంబంధించిన అంటే లీడర్లు కావచ్చు, ఇటు తెలుగు అదేవిధంగా ఇటు అంటే సినిమా అదేవిధంగా డిజిటల్ తో పాటు టీవీకి సంబంధించిన మొత్తం ఇక్కడ మొత్తం కార్మికులు హాజరవుతున్నారు కాబట్టి ఆ రంగాలకు సంబంధించిన ముఖ్య నేతలు దీంతో పాటు ఏదైతే వారికి సంబంధించిన అంశాలు ఎవరైతే హామీ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి హాజరవుతున్నారు. అదేవిధంగా ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ ఉన్నటువంటి దిల్ రాజు ఆధ్వర్యంలో కూడా ఇదంతా సభ జరుగుతుందని కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఇక్కడికి ముఖ్య సినీ ప్రముఖులందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఎవరైతే తమ సమస్యలను పరిష్కరిస్తామో వారికే తమ మద్దతు అంటూ కూడా ఇప్పటికే సినీ కార్మికులు చెప్పిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సమస్యలను పరిష్కరించడానికి ముందుకొచ్చింది. అలా సమస్యలను పరిష్కరించబోతుంది అనేది కూడా వారు ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇటు పెద్ద ఎత్తున సినీ కార్మికులు హాజరవుతారని చెప్పొచ్చు. అదేవిధంగా ముఖ్య సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఈ సభకు కృతజ్ఞత సభకు అయితే హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అయితే సినీ కార్మికులు వస్తారు. అదే ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 10,000 మంది పైగా కూడా సినీ కార్మికులే ఉన్నారు. సో ఈ కార్మికులకు సంబంధించి అండదండలుగా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి సినీ కార్మికులతో పాటు అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం అయితే ఈ రోజు సాయంత్రం సభకైతే ఉంది అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో